వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక వైద్య పరికరాలతో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు పరిశీలించిన వైద్య బృందం. మొదటి డోసు టీకా కోసం క్యూ కట్టిన జనం. వార్డుల్లో పర్యటిస్తున్న చైర్మన్ అలీ, వైస్ చైర్మన్ నాగేంద్ర. వార్తలను వివరాలు. మదనపల్లి మండలం ఆరోగ్యవరం దగ్గర ఏర్పాటు చేసే ప్రభుత్వ మెడికల్ కళాశాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేస్తారని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. గురువారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా, సబ్ కలెక్టర్ జాహ్నవీలతో కలిసి మదనపల్లి మండలం ఆరోగ్యవరం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అవసరమైన ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ నెల 30న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ మౌలిక సదుపాయాల సంస్థ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఒక మెడికల్ కళాశాల చేపట్టాలనే ఉద్దేశంతో చిత్తూరు జిల్లా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే మదనపల్లి పట్టణానికి ఒక మెడికల్ కళాశాలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాల ఉంటే ఆ ప్రాంతంలోని ప్రజలకు అన్ని వైద్య సదుపాయాలు అందించడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మదనపల్లి పట్టణానికి ఒక మెడికల్ కళాశాల మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పుంగనూరు, మదనపల్లి, తంబలపల్లి, పీలేరు, రాయచోటి నియోజకవర్గాల ప్రజలకు ఈ ఆసుపత్రి అందుబాటులో ఉంటుందన్నారు. నియోజకవర్గంలో కరోనా మరణాలను నివారించేందుకే ప్రభుత్వ వైద్యశాలలో ఆధునిక కోవిడ్ వైద్య సేవలు ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి బర్డ్ స్పెషల్ ఆఫీసర్ రెడ్డెపరెడ్డి తెలిపారు. గురువారం మంత్రి పిఏ మునితుకారం, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంఆర్సీ రెడ్డి, రుయా ఆసుపత్రి కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుబ్బారావు, నారాయణాద్రి ఆసుపత్రి ఎండీ సునంద కుమార్ రెడ్డితో కలిసి క్వారంటైన్ సెంటర్ను, కోవిడ్ ఆసుపత్రిని పరిశీలించి డాక్టర్లకు తగిన సలహాలిచ్చారు. అది మనం ఫస్ట్ తీస్తారు. ఈ సందర్భంగా రెడ్డెపరెడ్డి మాట్లాడుతూ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు పుంగనూరు, సదుం ఆసుపత్రులను, సెంటర్లను పరిశీలించామన్నారు. పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చి 80 ఆక్సిజన్ బెడ్లు, 6 వెంటిలేటర్లను, 150 ఆక్సిజన్ సిలిండర్లను, 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఏర్పాటు చేశారని తెలిపారు. సుమారు 2 కోట్లతో మంత్రి పెద్దిరెడ్డి ఆధునిక పరికరాలను ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయించడం అభినందనీయమన్నారు. అవసరమైన మందులు, సలహాలు, సూచనలు డాక్టర్ల బృందానికి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటామన్నారు. అలాగే ప్రతివారం పుంగనూరుకు వచ్చి ప్రజలకు ఆధునిక వైద్యం అందిస్తామన్నారు. ఎంఆర్సీ రెడ్డి మాట్లాడుతూ మంత్రి తన నియోజకవర్గ ప్రజల కోసం సొంత నిధులు ఖర్చు చేసి అధునాతన వసతులు కల్పించారని తెలిపారు. నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి పెద్దిరెడ్డి ముందు చూపుతో ఏర్పాటు చేసిన అధునాతన పరికరాలతో భవిష్యత్తులో అనేక జబ్బులకు ఇక్కడ చికిత్సలు అందించడం సులభతరం అవుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందకుండా నిర్భయంగా ఉండాలని ఆయన కోరారు. 1 లక్ష్యం ఉన్న నాయకుడు ఉంటే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో అందుకు నిదర్శనం కోవిడ్ ఆసుపత్రి అన్నారు. నమ్మకున్న ప్రజలకు శక్తికి మించి సేవలు అందిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అన్నారు. నా పేరు డాక్టర్ రాజపల్లి రెడ్డెపరెడ్డి. నేను బావడ్లో స్పెషల్ ఆఫీసర్ అండి. మేమందరం తిరుపతి నుంచి మినిస్టర్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సూచన మేరకు సదుము, పుంగనూరు హాస్పిటల్ కోవిడ్ సెంటర్ అండ్ పుంగనూరు గవర్నమెంట్ హాస్పిటల్ 3 పరిశీలించి ఇక్కడ ప్రజలకు అనుకూలంగా అన్ని వసతులు ఉన్నాయా, లేక ఇంకా
నేను చేయవలసినవి ప్రజల కొరకు ఏమైనా ఉన్నాయా, మీరు అందరూ సీనియర్ డాక్టర్లు కదా, ఒకసారి పరిశీలించి పర్యవేక్షించి అన్నీ ఉన్నాయో లేదో కనుక్కొని ఇంకా ఏమైనా అవసరమైన మందులు కానీ పరికరాలు కానీ ఆక్సిజన్ సంబంధించిన విషయాలు ఏమైనా కానీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వెంటిలేటర్స్ లాంటి అవసరాలు ఎంత మేరకు ఉన్నాయి. ఆల్రెడీ 6 వెంటిలేటర్స్ కొన్నారటండి. అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా మోర్ దాన్ 50 కొన్నట్టున్నారు. అవన్నీ కూడా కోవిడ్ సెంటర్లో వాడుతున్నారు. 2 కోట్ల వరకు ఖర్చు చేసి కొన్నామని తెలిసింది నాకు. అవన్నీ ఇక్కడ ఎంతవరకు ఉపయోగిస్తున్నారు, ఇంకా ఏమైనా కొనవలసిన మందులు కానీ కొనవలసిన పరికరాలు కానీ మేమందరం కూడా ఒక ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ చూసిన తర్వాత మా ఇన్పుట్స్ తీసుకొని మినిస్టర్ గారు ఈ పుంగునూరు ప్రజలకి చుట్టుపక్కల గ్రామ ప్రజలకి ఇంకా మెరుగైన వైద్యం అందించడానికి ఏమేమి అవసరాలు ఉన్నాయో కనుక్కొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా సబ్మిట్ చేయమని చెప్పారండి. అసలు పుంగునూరు కోవిడ్ సెంటర్లో అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇలాగా మేము రిపీటెడ్గా ఎవ్రీ వీక్ రావాలని మినిస్టర్ గారు కోరారండి. మేమే కాకుండా ఇంకా స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా తిరుపతి నుంచి చిత్తూరు నుంచి కూడా ఎవ్రీ వీక్ వచ్చే విధానం కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రజలకి దూరము బెంగళూరు హైదరాబాద్ పోయి లక్షలు వ్యయం చేసి సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఇంప్రూవ్ చేసి వీలైన దూరం ఇక్కడే నాణ్యమైన వైద్యం అందించాలనే ఒక మినిస్టర్ గారి కోరిక ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఇక్కడున్న లోటుపాట్లు కానీ ఇవాళ పెద్దగా ఏం లేవండి, అన్నీ బాగానే ఉన్నాయి. చిన్న చిన్న మెడిసిన్స్ ఏమైనా అవసరాన్ని మేరకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా మినిస్టర్ గారికి ఇవ్వడం జరుగుతుందండి. డెఫినెట్గా మేము కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఇంకా రాబోయే 1-2 నెలలు కూడా కోవిడ్ ఉన్నంత వరకు మేము ఎవ్రీ వీక్ వచ్చి అవసరమైతే వారానికి 2 సార్లు కూడా రావడానికి కూడా మేము సుముఖంగా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడం కూడా మాకు అదృష్టంగానే మేము అనుకుంటున్నాం. ఇక్కడ ప్రైవేటు హాస్పిటల్లో ఉండేటువంటి సౌకర్యాల కంటే కూడా చాలా బాగా ఉన్నాయి. కోవిడ్ సెంటర్స్, సదరన్ కోవిడ్ సెంటరు, మరి ఇక్కడ పొంగనూరు కోవిడ్ సెంటర్, క్వారంటైన్ సెంటర్ రెండింటినీ విజిట్ చేసాం. అక్కడ డాక్టర్స్ అవసరమైన దానికంటే కూడా ఇంకా ఎక్కువగానే డాక్టర్స్ ఉన్నారు, డిప్యూట్ చేశారు. వాళ్ళంతా బాగా అంత ప్రోటోకాల్స్ అన్నీ కూడా వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతున్నారు. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. పేషెంట్స్తో కూడా మేము అందరం మాట్లాడడం జరిగింది. భోజనం వసతి కానీ డాక్టర్స్ సౌకర్యం కానీ అంతా కూడా చాలా చక్కగా ఉంది. సో ఇట్లా ఇంట్లో మనకి అందరూ ఉండడానికి ప్రిఫర్ చేస్తున్నారు. అంటే డైరెక్ట్గా హాస్పిటల్ రావాల్సిన పని లేదు. మైల్డ్ అని అసిమ్టమాటిక్ పేషెంట్స్ అయితే కొన్నిసార్లు ఇంట్లో ఉండిన దాని నష్టం ఏంటంటే వాళ్ళు చివరి వరకు అంటే బాగా ఇబ్బంది ఎక్కువయ్యేంత వరకు కూడా వాళ్ళు చూసుకోలేనటువంటి పరిస్థితుల్లో లాస్ట్లో వాళ్ళు ఐసీయూ బెడ్ కోసమో లేకపోతే ఆక్సిజన్ బెడ్ కోసమో అప్పుడు పరిగెత్తే దానికంటే కూడా ఈ కోవిడ్ సెంటర్లో ఉండిన వాళ్ళకి ఉపయోగం ఏంటంటే ఎప్పటికప్పుడు 24 గంటలు వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్ల పర్యవేక్షణలో వాళ్ళు ఉంటున్నారు. మంచి భోజనం సౌకర్యం ఉంది, మంచి సౌకర్యం ఉంది. అందులో ఇక్కడ ఈ సిఎస్సిలో ఇది చాలా అంటే మనకి ఏ డిస్ట్రిక్ట్ సెంటర్లో కూడా లేనంత అద్భుతంగా ఇక్కడ ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఇది త్వరలో ఓపెన్ అవుతూ ఉంది. విత్ 6 వెంటిలేటర్లు, చాలా చక్కనటువంటి ఐసీయూ ప్లాన్ చేశారు. దాంతోపాటు ఆటోమేటిక్ ల్యాబ్ మిషన్స్ అన్నీ వచ్చినాయి. కాబట్టి మనకు తిరుపతిలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అటువంటి ఫెసిలిటీస్ కంటే ఇంకా ఒక 5% ఎక్కువ ఫెసిలిటీస్తో ఎక్కువ ప్లానింగ్తో ఈ సిఎస్సి సెంటర్ రెడీ అవుతూ ఉంది. ఈ అవకాశాన్ని పొంగనూరు ప్రజలు, పొంగనూరు చుట్టుపక్కల ప్రజలు ఉపయోగించుకొని సో వాళ్ళు దీన్ని కోవిడ్ నుంచి బయటపడాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడైతే మనకు చిన్న సెంటర్లో కూడా మనం మంత్రి గారు చొరవ తీసుకుని కోవిడ్ సెంటర్ అయితే చేసినందువల్ల వాళ్ళందరూ కోవిడ్ సెంటర్లో ఉండడం వల్ల జబ్బు తగ్గుతుంది. అలాగే వాళ్ళు త్వరగా కోలుకొని ఇంటికి వెళ్తారు. ఈ దగ్గరలో ఉండడం వల్ల వీళ్ళకి ఒకవేళ ప్రమాదం వచ్చినా కూడా వాళ్ళు ఆక్సిజన్ పెట్టి ఆక్సిజన్తో కూడా వైద్యం చేయడం వల్ల ఎక్కువ సీరియస్ అయ్యేదానికి అవకాశాలు తగ్గిపోతాయి. ఆక్సిజన్ పెట్టి వైద్యం త్వరగా మొదలు పెడితే ఆటోమేటిక్గా సీరియస్ అయ్యేది, డెత్లు అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. ఆ విధంగా ఈ సెంటర్స్ సార్ చొరవ వల్ల తీసుకోవడం వల్ల వీళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యాన్ని ఇప్పుడు మేము ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్లో దాదాపు 100 మంది దాకా అడ్మిషన్ ఉన్నారు. అందులో చాలామంది బాగున్నారు. ఒక 2-3 మాత్రం ఆల్సింది. అందులో ఒక పేషెంట్ ఈ ఆక్సిజన్ అనేది పెరిఫరీ సెంటర్స్లో నాకు అవైలబుల్ కావడం వల్ల ఆల్రెడీ తిరుపతిలో కొన్ని రోజులు 4 రోజులు ఉండి లంగ్స్ బాగా డ్యామేజ్ అయ్యి మళ్ళీ ఇంకా ఇంట్లో ఆక్సిజన్ పెట్టుకొని పరిస్థితులు ఇక్కడ ఉండి ఆక్సిజన్ పెట్టుకున్నాడు. సో అతనికి ఇంకొక నెల అటు పెడితే రిహాబిలిటేట్ అవుతాడు, మళ్ళీ నార్మల్గా తయారయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆక్సిజన్ ఫెసిలిటీ ఇక్కడ రావడం వల్ల పల్లెల్లో ఉండే పేద ప్రజలు చాలామంది ఈ ఆక్సిజన్ ఫెసిలిటీ అయితే కోవిడ్ సెంటర్ ఉపయోగించుకొని ప్రాణాపాయం లేకుండా ప్రాణహాని జరగకుండా
రెండోది త్వరగా వాళ్ళని గుర్తించి దానికి కూడా వీలవుతుంది. ఎప్పుడైతే హోమ్ ఐసోలేషన్ ఉండి వాళ్ళు లేట్గా స్టేజ్ దాకా హాస్పిటల్కి రారో వాడు మనకు లేట్ స్టేజ్లో వచ్చినప్పుడు ఒకసారి వాళ్ళని మనం ప్రాణం కాపాడలేకపోవచ్చు. దానివల్ల కూడా ఈ మధ్య మనకు ఎక్కువ మరణాలు జరిగాయి. ఎందుకంటే విలేజ్లో ఉండడం లేదంటే దూరమైన ఊళ్ళో ఉండడం, అక్కడి నుంచి పెద్ద సెంటర్కి వచ్చి చిన్న సెంటర్కి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ రూయ్ హాస్పిటల్కి వచ్చి తీసుకు రావడం, పెద్ద హాస్పిటల్కి వెళ్ళే లోపల ప్రమాదాలు ప్రాణ నష్టం జరిగింది. అటువంటివన్నీ కూడా ఈ సెంటర్స్ వల్ల ప్రివెంట్ అవుతాయి. సో తర్వాత ఇక్కడ ఈ సిఎస్సిలో ఐసీయూ ఏర్పాటు కూడా సార్ చొరవ తీసుకొని వెంటిలేటర్స్ ఏర్పాటు చేయడం ఇవన్నీ ఈరోజు ఈ కోవిడ్కే కాదు, ఫ్యూచర్లో కూడా మనందరికీ ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ ఉత్తమమైన సేవలు ఇదే కాదు చాలా జబ్బులకి మనకు వెంటిలేటర్స్ అవసరం అవుతుంది, ఆక్సిజన్ అవసరం అవుతుంది. ఇటువంటివన్నీ అన్నీ కూడా ప్రభుత్వం చొరవ తీసుకుని ఇవన్నీ చేయడం వల్ల మన మినిస్టర్ గారు పర్సనల్ చొరవ తీసుకొని చేయడం వల్ల ఫ్యూచర్లో కూడా మనకు హై క్వాలిటీ సర్వీస్. దీనికే రేపు ఆస్మా పేషెంట్ రావచ్చు, ఆయనకు ఆక్సిజన్ లేకుండా వచ్చు, పోస్ట్ కోవిడ్ పేషెంట్ రావచ్చు, లేదా ఒకసారి టీబీ పేషెంట్ ఎమర్జెన్సీకి రావచ్చు. వీళ్ళందరూ పెద్ద హాస్పిటల్ చేరుకున్న లోపల ఈ ఆక్సిజన్ అందకపోవడం రకరకాల కారణాల వల్ల చనిపోయే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ప్రివెంట్ అవుతాయి. మేమందరూ పెద్ద అంటున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రివర్యులు సూచనల మేరకు అతని ఆలోచనలు ఈ విధంగా ఉంటే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నాం. ఒక పొంగనూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి పోస్తే తక్కువ సాంద్రత ఉన్న మున్సిపాలిటీ అయినప్పటికీ ఇంత హై లెవెల్ ఇతను నారాయణ హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్ ఓనర్, రూయ్ హాస్పిటల్లో 1000 బెడ్స్కి ఇన్ఛార్జ్ అతను డాక్టర్ రెడ్డి ఇప్పుడు బర్డ్స్కి స్పెషల్ ఆఫీసర్. వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నాం మేమందరం కూడా. ఎందుకంటే ఇంత గొప్పగా ఈ యొక్క ఆల్మోస్ట్ బి క్లాస్ సెంటర్ మున్సిపాలిటీ ఇది పొంగనూరు అయినా ఇంత దూరదృష్టితో ఒక మంచి నాయకుడు కానీ ఉంటే, ఒక విజన్ ఉన్న నాయకుడు ఉంటే ఆ ప్రజలకు ఎలా మేలు జరుగుతుంది అనేది ఇది నిదర్శనం. ఈరోజు పొంగనూరులో సదుంలో ఇక్కడ కోవిడ్ సెంటర్లు కానీ అదేవిధంగా ఈ యొక్క రీహాబిలిటేషన్కి వాళ్ళ ఐసోలేషన్ సెంటర్స్ కానీ అక్కడ పడుతున్న విధానం కానీ అక్కడ చేస్తున్న ఆ డాక్టర్లు కానీ ఆ ఫెసిలిటీస్ కానీ అందరూ ఆశ్చర్యపోవాల్సిన సంఘటన ఇది. చాలామందికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటూ అంటారు, కొద్దిమంది నాయకులు ₹1 చేసి ₹10 చేసుకుంటుంటారు. ఇతను ఇంత చేసి కూడా ఎక్కడక్కడ కానీ పొరపాటున ఒక రోజు కూడా దీని గురించి ఎక్కడ ప్రెస్లో కూడా ఎక్కడ చెప్పిన సందర్భంగా పోలేదు. మన ఎంపీ రెడ్డప్ప గారు ఇట్లా చెప్పడం తప్ప మంత్రి గారు ఇట్లా చేశానని చెప్పడం లేదు. 15 లక్షలు కాన్సన్ట్రేషన్ ఇది ఐసీయూ వెంటిలేటర్స్ ఐసీకి 6 కొన్నారు, 15 లక్షలు. ఇల్లు ఆశ్చర్యపోతున్నారు. దానికి 9 లక్షల నుంచి ఉంటాయి. కానీ అట్లా కాదు, నా ప్రజలకు హై హ్యాండ్ ఉండాలని 15 లక్షలు పెట్టి కొనడం జరిగింది. అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఎక్కడో గుజరాత్ నుంచి సిలిండర్స్ 150 సిలిండర్స్ గుజరాత్ నుంచి తెప్పించడం జరిగింది. ఏ విధంగా అయినా సరే నన్ను నమ్ముకున్నారు ఈ ప్రజలు, నాకు ఈ ప్రజలతో అనుబంధం ఏర్పడింది. పొంగనూరు ప్రజలకి నా శక్తికి మించి చేయాలని చెప్పని అతను చేస్తున్న దానికి ఇక్కడ ఈ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అతను ఒక మంచి లీడర్ని ఎన్నుకుంటే ఏ విధంగా ఉంటుందనే దానికి నిదర్శనం ఈ యొక్క పొంగనూరు. ఈ పొంగనూరులో జరుగుతున్న ఈ యొక్క విషయాన్ని అంతటిని కూడా మళ్ళీ ఇప్పుడు మా ఈవినింగ్ మినిస్టర్ గారిని కలుస్తున్నాం. మా దగ్గర ఇమ్మీడియట్గా ఇమ్మన్నాడు ఫీడ్బ్యాక్. అక్కడి నుంచి డాక్టర్లు మాకంతా ఈ డాక్టర్లకి అన్ని మెసేజ్లు ఇస్తారు, ఏమేమి అవసరం, చిన్న వెరీ స్మాల్ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రేపటికే మళ్ళీ వచ్చి అన్నీ సమకూరిపోయి 100% ఏ విధంగానే కానీ ఎనీ సిటీలో ఉన్న ఈ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లు కానీ ఈ సెంటర్లో కానీ ఆ ఫెసిలిటీస్ కల్పించడానికి ఆ మైనర్ థింగ్స్ కూడా గ్యాప్ ఉండకూడదని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది సారు. అందువల్ల ఇవన్నీ కూడా రేపటికే అన్నీ కంప్లీట్ 100% ఫుల్ఫిల్ అవుతాయని తెలియజేస్తాం. మొదటి డోసు టీకా వేసుకునేందుకు పొంగనూరు పట్టణం కొత్త ఇండ్లు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శాశ్వత టీకా కేంద్రంలో గురువారం భారీగా జనం తరలివచ్చారు. 45 ఏళ్లు పైబడిన వారంతా టీకా వేయించుకునేందుకు తరలివచ్చారు. క్యూ లైన్లలో సామాజిక దూరం పాటించి టీకా వేసుకునేందుకు వెళ్లాలని పోలీసులు సూచించారు. ముడిపాపనపల్లి పిహెచ్సి డాక్టర్ రెడ్డి కార్తీక్ పర్యవేక్షణలో టీకాలు వైద్య సిబ్బంది వేస్తున్నారు. 1000 డోసులు రాగా అందులో 700 మందికి టీకాలు వేశారు.
మున్సిపల్ హై స్కూల్ కొత్తగిరి నందు 45 సంవత్సరాలు పైబడి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మొదటి డోస్ వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది. కేవలం మొదటి డోస్ మాత్రమే ఇవ్వబడుతుంది. దయవించి రెండో డోస్ వాళ్ళు ఎవరు రాకండి. మీకంటూ మొదటి డోస్ అయిపోయి 3 నెలలు నిండిన తర్వాత, అంటే 84 రోజులు నిండిన తర్వాత మీ ఫోన్ నంబర్లు మా దగ్గరే ఉంటాయి. మేమే ఫోన్ చేసి మీకు పిలవడం జరుగుతుంది. మీకు ఫోన్ చేసినప్పుడు మీరు మీ టర్న్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వచ్చి వేయించుకుంటే కనుక అదొక సిస్టమేటిక్గా పోతుంది. ఇప్పుడు కోవిడ్ ఎక్కువగా ఉన్నందువలన ఫస్ట్ డోస్ వాళ్ళు, సెకండ్ డోస్ వాళ్ళు అందరూ ఒక చోట వచ్చి సెంటర్లోన గుమిగూడడం వలన కోవిడ్ వ్యాప్తి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు సెకండ్ డోస్ వాళ్ళు వచ్చినా వేయబడదు. కాబట్టి ఎవరైతే ఫస్ట్ డోస్ వేసుకొని 84 రోజులు నిండిన వాళ్ళకు మాత్రమే సెకండ్ డోస్కి రావాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. అలాగే కోవిడ్ కేర్ సెంటర్ పొంగనూరు మన గౌరవ మంత్రివర్యులు ప్రెస్టీజ్గా మనకి చక్కటి వసతులతోన అక్కడ కోవిడ్ కేర్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. చేసినటువంటి ఒక వారంలోనే అక్కడ ఎన్నైతే మనకి దాదాపు 100 బెడ్లు అలకేట్ అయ్యాయో 90% ఆక్యుపెన్సీ అనేది ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్నారు. నిన్నటికి 88 మంది ఉన్నారు. కొంతమంది చక్కగా ఉన్న వాళ్ళని డిశ్చార్జ్ చేసి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వచ్చి చేరుతున్నారు. ఆన్ యావరేజ్ ప్రతిరోజు మనకి 80 పైచిలకే అక్కడ పేషెంట్స్ అనేవాళ్ళు ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. వసతులన్నీ కూడా సంతృప్తికరంగానే ఇస్తున్నాము. వాళ్ళకి వేళకు భోజనం కానీ మందులు కానీ ఇవ్వడంలోన ఖచ్చితంగా మనము తగిన చర్యలు తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎవరైనా సరే ఇళ్లల్లోన ఒకరికి మాత్రమే కోవిడ్ వచ్చి మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియదు, అటువంటి ఇంట్లో ఫెసిలిటీస్ లేని వాళ్ళు ఎవరైనా సరే కూడా అక్కడ కోవిడ్ సెంటర్లో ఉండాలనుకుంటే కనుక గవర్నమెంట్ నుంచి టెస్టింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ICMR నంబర్, రెఫరల్ లెటర్ తీసుకొని అక్కడికి వచ్చినట్టయితే జాయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అక్కడ ఆక్సిజనేటెడ్ బెడ్స్ కూడా ఉన్నాయి మనకి. అందులోన మనకి ఏదైతే మైల్డ్ అండ్ కొంతమంది సెలెక్టివ్ మోడరేట్ పేషెంట్స్ని బెడ్స్ అందుబాటులో లేని వాళ్ళకి మాత్రమే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సివియర్గా ఉన్న వాళ్ళకి ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ అక్కడ లేదు. దానికంటూ మనకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పుంగనూరులోన అతి త్వరలోన మనకి హాస్పిటలైజ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఎవరైతే మైల్డ్ డిసీజ్ ఉన్న వాళ్ళు, ఇంట్లో సదుపాయం లేకుండా ఉన్న వాళ్ళు అక్కడికి మీరు వచ్చి మీ రెఫరల్ లెటర్, ICMR నెంబర్ తీసుకొని వచ్చినట్టయితే అక్కడ జాయిన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి రైతుకు రాయితీ వేరుశనగ విత్తనాలు అందజేస్తామని, విత్తనాలు కావాల్సిన రైతులు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి చంద్ర యాదవ్ తెలిపారు. గురువారం పుంగనూరు మండలం పాలెంపల్లి గ్రామంలోని RBK కేంద్రం వద్ద వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన రాయితీ విత్తనాల కాయల పంపిణీ కార్యక్రమాన్ని చంద్ర యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షపాతి కాబట్టి రైతులకి సరైన సమయంలో విత్తనాలు పంపిణీ చేస్తే దాంతోపాటు వారికి మనకి పెట్టుబడి కింద ఏదైతే రైతు భరోసా అమౌంట్ ఇస్తామన్నారో ఆ అమౌంట్ కూడా చెప్పిన సమయానికి మనకి ఏదైతే మామూలుగా వర్షాధార పంటలు జూన్ నెలలో స్టార్ట్ అవుతాయి, జూన్ జూలైలో మనకి పూర్తిగా వర్షాలు వస్తే అప్పుడు పంటలు వేసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి గాను మనం ముందుగానే రైతులకి ఈ పెట్టుబడి సాయం అనేది అందిస్తే దాంతో విత్తనాలు కానీ ఎరువులు కానీ కొనుక్కొని పంటలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఈ రైతు భరోసా అమౌంట్ అకౌంట్లోకి వేయడం జరిగింది. ఆల్రెడీ డబ్బులు కూడా డ్రా చేసుకోవడం జరిగింది అందరూ. మరి ఈరోజు విత్తన చెనిక్కాయలు గతంలో అన్ని ప్రభుత్వాలు మనల్ని పొంగనూరుకి రమ్మని చెప్పి ఒక 5 పంచాయతీలకు ఒక చోట సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ యుద్ధం చేసి శనిక్కాయలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు మన సొంత గ్రామంలో
మన సొంత ఊర్లోనే మన ఇండ్ల దగ్గరికే చెనిక్కాయలు తెప్పించి ఆర్బీకే కేంద్రం నందు ముందుగానే ఒక ప్రణాళికాబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని డబ్బులు కట్టించుకొని ఎవరు తోసుకునే విధంగా దొబ్బుకునే విధంగా ఏమి ఇబ్బందులు లేకుండా ఇక్కడ చెనిక్కాయల పంపిణీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో ప్రీతం నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మన కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే కావడం, మనకి మంత్రి అవ్వడం ఆయన సూచనలే ఇవన్నీ కూడా అని చెప్పని మీకు అందరికీ ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, కరోనా లక్షణాలు జ్వరం వచ్చిన వెంటనే సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు తెలియజేయాలని పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, వైస్ చైర్మన్ నాగేంద్రుడు తెలిపారు. గురువారం పట్టణంలో చేపట్టిన ఫీవర్ సర్వేలో భాగంగా పలు వార్డుల్లో పర్యటించారు. జ్వరాలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సర్వే కోసం వచ్చేవారి దృష్టికి తీసుకువస్తే త్వరితగతిన జబ్బు నయం చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. 31 వార్డుల్లోనూ ఆయా వార్డు కౌన్సిలర్లు పర్యటించారు. ఎందుకంటే ఈ 14 పరిస్థితులే మాకు ఎక్కువ బయట మా ఏమైనా బాగున్నారు అనుకుంటుంది కాకుండా చెప్తాడు చెప్తాడు. పర్యటన జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ వెళ్ళి ఫీవర్ గురించి అవగాహన కల్పించి, అలాగే కోవిడ్ మీద అవగాహన కల్పించి ప్రజలకి అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరికీ తెలియజేస్తున్నాము. దయచేసి ప్రజలందరూ సహకరించి ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టే ప్రయత్నంలో మీరు భాగస్వాములు కావాలనేసి తెలియజేస్తున్నాము. తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల నడుమ శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతుని అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైంది. వేదాలు, ఆచార్యులు గరుడుని వేద స్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవా దృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ట, నిష్కలంకత, ఉపకార గుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడ సేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం, విశిష్టత ఏర్పడ్డాయి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక వైద్య పరికరాలతో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు పరిశీలించిన వైద్య బృందం. మొదటి డోసు టీకా కోసం క్యూ కట్టిన జనం. వార్డుల్లో పర్యటిస్తున్న చైర్మన్ అలీ, వైస్ చైర్మన్ నాగేంద్ర. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.